చూసుకున్నాను కదా క్లాస్ రూమ్స్ ఏ నెంబర్ అని చెప్పి. ఇది వెయిటింగ్ ఏరియా, లైక్ వ్యూ అనేది. ఇట్లు మీ మౌనికా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మౌనికా. ఈరోజు నేను మా యూనివర్సిటీకి వచ్చానండి. మా యూనివర్సిటీ మొత్తం మీకు ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం అనుకుంటున్నాను. కోవిడ్ కాబట్టి నాకు మొత్తం ఆన్లైన్ క్లాసెస్ జరిగాయి. ఇప్పుడు ఈ 2 వీక్స్ మాకు ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతాయి. సో నేను కూడా కాలేజ్కి రావడం ఇదే సెకండ్ టైం కాబట్టి నేను చూస్తూ మీకు కూడా యూనివర్సిటీ మొత్తం చూద్దాం అనుకుంటున్నాను. మా యూనివర్సిటీ నేమ్ వచ్చేసి కింగ్స్టన్ యూనివర్సిటీ. ఇది పెన్రిన్ రోడ్, కింగ్స్టన్ అపాన్ థేమ్స్లో ఉంటుంది. పెన్రిన్ రోడ్ క్యాంపస్ ఇది. అండ్ ఇది వచ్చేసి థేమ్స్ రివర్ అండి. ఈ రివర్ బ్రిడ్జ్ నుంచి మనం పాస్ అవుతూ యూనివర్సిటీకి వెళ్ళాలి. ఇది వచ్చేసి మెయిన్ బ్లాక్ అనొచ్చండి. ఈ బ్లాక్ నుంచి లోపలికి ఎంటర్ అవుతే హెల్ప్ డెస్క్, రిసెప్షన్, మేనేజ్మెంట్, ఫినాన్షియల్ టీమ్ ఇక అన్నీ ఉంటాయండి. ఆడిటోరియం, క్లాస్ రూమ్స్, వాట్ నాట్. అండ్ ఇది వచ్చేసి టౌన్ హౌస్. ఇది మల్టీ ఫ్లోర్ అకాడమిక్ లైబ్రరీ అలాంగ్ విత్ డ్యాన్స్ స్టూడియో, ఇంటర్నల్ కోర్ట్ యార్డ్, మినీ స్టూడియో థియేటర్ అన్నీ ఉంటాయి దీంట్లో. సో నేనైతే లోపలికి ఎంటర్ అయిపోయానండి. ఇప్పుడు ఈరోజు అయితే కొంచెం హడావిడిగానే ఉంది అంతా ఇక్కడ. ఎందుకంటే సెప్టెంబర్ ఇంటేక్ వాళ్ళకి ఇండక్షన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. నాది మార్చ్ ఇంటేక్ అండి. నాకు ఇప్పటి వరకు ఆన్లైన్ క్లాసెస్ జరిగాయి. ఇప్పటి నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ అట. సో డైరెక్ట్గా క్లాసెస్ ఉన్న రోజే వస్తే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుందని నేను ఇలా ఒక రోజు వచ్చి లెక్చర్ హాల్ అదంతా ఎక్కడ అని చూసుకొని వెళ్ళాను. సో ఇప్పుడు నేను క్లాస్ రూమ్స్, ఆడిటోరియం అండ్ గ్రూప్ డిస్కషన్ క్లాసెస్ ఇవన్నీ ఉండే బ్లాక్లోకి ఎంటర్ అయ్యానండి. ఇప్పుడు అక్కడ నేను బోర్డులో చూసుకున్నాను కదా క్లాస్ రూమ్స్ ఏ నెంబర్ అని చెప్పి. ఈ వే నుంచి వెళ్తే మా క్లాస్ రూమ్ వస్తుంది అనమాట. చల్గో ఎంటర్ అవ్వగానే మనం ఐడి అక్కడ ట్యాప్ చేస్తే మన అటెండెన్స్ కౌంట్ అయిపోతుంది. లోపలికి ఎంటర్ అయిన తర్వాత నాకేమనిపించిందంటే క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత బీటెక్, ఎంటెక్ చేసేటప్పుడు అదంతా స్టూడెంట్ ఫేజ్, అంటే స్టూడెంట్ మెంటాలిటీ, మైండ్ సెట్ అదంతా మనకు తెలుస్తుంది. అండ్ ఎంటెక్ అయిపోయిన తర్వాత నేను లెక్చరర్గా జాబ్ చేశాను కదా, అప్పుడు లెక్చరర్ ఫేజ్ అంటే లెక్చరర్ మైండ్ సెట్, స్టూడెంట్స్ ఎలా బిహేవ్ చేస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, లెక్చరర్స్ ఎలా ఉంటే స్టూడెంట్స్ ఎట్లా బిహేవ్ చేస్తారు అనేది నేను ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. సో స్టూడెంట్ ఫేస్, లెక్చరర్ ఫేస్ బోత్ ఫేస్ చేసిన తర్వాత నేను మళ్ళీ స్టూడెంట్ లైఫ్లోకి వచ్చాను కదా. సో ఇది నాకేమైనా కొత్తగా ఉంటుందేమో ఈ ఎక్స్పీరియన్స్. ఇది వచ్చేసి గ్రూప్ డిస్కషన్ థియేటర్. ఎందుకంటే మ్యాక్సిమం మాస్టర్స్లో డైరెక్ట్ కమ్యూనికేషన్స్, డైరెక్ట్ కన్వర్జేషన్స్ ఇవే ఉంటాయి కాబట్టి కన్వర్జేషన్స్ థియేటర్స్ అయితే ఎక్కువే ఉన్నాయి. ప్రతి ఫ్లోర్కి ఒక 2 or 3 ఉన్నాయి. మనం క్లాస్కి లేట్గా వచ్చినా ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరకక, లైక్ క్లాస్ రూమ్ ఏ ఫ్లోర్లో ఉంది అదంతా ఏం తెలియనప్పుడు ఇక్కడ కూర్చుంటే మనకి వాలంటీర్స్ వచ్చి హెల్ప్ చేస్తారు అనమాట. సో ఇది వెయిటింగ్ ఏరియా. సో ఇక్కడ నుంచి క్యాంపస్ కొంచెం అంటే లైక్ వ్యూ అనేది కనిపిస్తుంది చూడండి.
సో ఈ పెయింటింగ్స్ అయితే నాకు భలే నచ్చాయండి. నాకు పెయింటింగ్స్ అంటే ఇష్టము. నాకు కూడా పెయింటింగ్ నాలెడ్జ్ కొంచెం ఉందని నేను అనుకుంటున్నాను. క్రాఫ్ట్స్ ఇలాంటివి చేస్తూ ఉంటాను కాబట్టి ఇట్లాంటి పెయింటింగ్స్ కనిపించినప్పుడు నాకు మైండ్లో వెంటనే రన్ అయ్యేది ఏంటంటే, ఈ షేడ్స్ ఏ కలర్స్ యూస్ చేస్తే ఈ షేడ్స్ వచ్చాయి, ఏం మెటీరియల్ యూస్ చేశారు, దేనిపైన పెయింట్ చేశారు అనేవి ఖచ్చితంగా నేను చూసుకుంటా. నాకు పెయింటింగ్ అంటే ఇష్టం. సో అలా. అండ్ కోవిడ్ తగ్గిపోయినా కూడా మా మైండ్లో అది అట్లా ఫిక్స్ అయిపోయింది. ఏదైనా టచ్ చేసినా ఆర్ కొంచెం సేపు అయిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడము, హ్యాండ్ వైప్ చేసుకోవడం అలవాటు అయిపోయింది కాబట్టి సో ఆటోమేటిక్గా నాకు అక్కడ వైప్స్ కనిపించాయి. వెంటనే హ్యాండ్స్ అయితే వైప్ చేసుకున్నాను. ఇది వచ్చేసి స్పోర్ట్స్కి రిలేటెడ్ క్యాబిన్. లైబ్రరీ కూడా కింగ్స్టన్ యూనివర్సిటీ టౌన్ హౌస్లోనే ఉంది కాబట్టి నేను టౌన్ హౌస్ నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్తాను ఇప్పుడు మీకు. ఈ టౌన్ హౌస్లో మల్టీఫ్లోర్ అకాడమిక్ లైబ్రరీ ఉంటుంది, అలాంగ్ విత్ డ్యాన్స్ స్టూడియోస్, ఇంటర్నల్ కోర్ట్యార్డ్ అండ్ ఏ స్టూడియో థియేటర్. ఇంకొక మోస్ట్ స్పెషల్ థింగ్ ఏంటంటే కింగ్స్టన్ యూనివర్సిటీ గురించి రీసెంట్గా ఈ యూనివర్సిటీకి రీబా స్టెర్లింగ్ ప్రైజ్ 2021 ఇచ్చారండి, అవార్డు వచ్చింది. రీబా అంటే ఏంటంటే రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్, స్టెర్లింగ్ అంటే ఏంటంటే బ్రిటిష్ ప్రైజ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్కిటెక్చర్స్కి కూడా ఇక్కడ కొన్ని పర్టికులర్ అవార్డ్స్ అనేవి ఉంటాయి. సో కింగ్స్టన్ యూనివర్సిటీకి ఆ రిలేటెడ్ అవార్డు వచ్చింది, అదే రీబా అవార్డ్. సైడ్ నుంచి మనం లోపలికి వెళ్ళాం. సో నేనైతే ఇప్పుడు టౌన్ హౌస్లోకి ఎంటర్ అయ్యానండి, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాను. ఇక్కడైతే అన్ని మెషిన్స్ ఉన్నాయి, ఇవి ఐ థింక్ మెకానికల్ రిలేటెడ్ మాస్టర్స్ చేసే వాళ్ళకే అనుకుంటా. అండ్ నేను మీకు ఇందాక చెప్పాను కదా కోర్ట్ యార్డ్ అని చెప్పేసి, అది కోర్ట్ యార్డ్, ఇదే డోర్స్ అన్ని క్లోజ్ ఉన్నాయండి. సో ఇక్కడైతే నేను కోర్ట్ యార్డ్ ఇన్నర్ వ్యూ అయితే ఒక పిక్చర్ యాడ్ చేశాను చూడండి. కోర్ట్ యార్డ్ నుంచి లోపలికి ఎంటర్ అవుతే వ్యూ ఇలా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి స్టూడియో థియేటర్. యాక్చువల్గా నేను వెళ్ళిన రోజు అన్నీ క్లోజే ఉన్నాయి. అది స్టూడియో థియేటర్ అంటే ఇలా ఏమైనా అప్రిషియేషన్స్ కానీ ఇలా ఏమైనా ఉన్నప్పుడు కొంచెం మంది గ్యాదర్ అయ్యి స్టూడియో థియేటర్లో ఇలా ఏవి వేసి చూస్తారనమాట. ఆయన లైబ్రరీ ఉంది, అదండి లైబ్రరీ చూద్దాం. సో ఇక్కడైతే లైబ్రరీకి వెళ్ళే ముందు ఈ ఫ్లోర్లో కొంచెం ఏమంటే ఎగ్జిబిట్ చేశారనమాట. నిన్న ఫ్రెషర్స్ ఈవెంట్ జరిగింది కదా, ఆ ఈవెంట్లో ఇవన్నీ ఎలాబరేట్ చేశారు. ఇక్కడ స్టూడెంట్స్ చేసినవన్నీ ఇక్కడ డిస్ప్లే చేశారనమాట. అవేంటంటే స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ స్కూల్ ఆఫ్ ఫ్యాషన్ కూడా కింగ్స్టన్ యూనివర్సిటీలో ఉంది కాబట్టి స్టూడెంట్స్ చేసినవన్నీ ఇక్కడ డిస్ప్లే చేశారు. మినీ క్రాఫ్ట్స్, పెయింటింగ్స్, వూల్తో చేసిన క్రాఫ్టింగ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేశారండి. కొన్నిటికైతే ప్రైజెస్ కూడా ట్యాగ్స్ ఉన్నాయి. అంటే ఎవరికైనా బాగా నచ్చి అది కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు దాన్ని పర్చేస్ చేయొచ్చు. ఆ పర్చేస్ చేసిన మనీ చారిటీకి వెళ్తాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఫ్రాక్ ఏంటి అనుకుంటున్నారా, ఇది స్కూల్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్స్ చేసిన ఫ్రాక్ అనమాట. ఈ ఫ్రాక్ స్పెషాలిటీ ఏంటంటే డ్రెస్సెడ్ ఇన్ స్టోరీస్ అనమాట. చిన్న చిన్న స్టోరీస్ అన్నీ తీసుకొని ఆ స్టోరీస్ని డ్రెస్ మీద ప్రింట్ చేసి తయారు చేసిన డ్రెస్ అండి. చాలా స్పెషల్గా అనిపించింది నాకైతే. చిన్న చిన్న స్టోరీస్ అన్నీ ప్రింట్ అయి ఉన్నాయన్నమాట. ఇది ఒక స్టూడెంట్ చేసింది. సో తనది ఇక్కడ డిస్ప్లే చేశారు. సో ఇక్కడ వచ్చేసి ఇది లైబ్రరీ అనమాట. లైబ్రరీ వచ్చేసి 3 ఫ్లోర్స్లో ఉంది. సెకండ్ ఫ్లోర్లో ఏమో గ్రూప్ స్టడీ, థర్డ్ ఫ్లోర్లోనే విస్పర్ స్టడీ అనమాట. అండ్ ఫోర్త్ ఫ్లోర్లో వచ్చేసి సైలెంట్ స్టడీ అనమాట. అంటే ఇలా ఫ్లోర్స్ వైజ్గా కేటగిరీస్ అనేవి డివైడ్ చేశారు. అండ్ ఫ్లోర్స్ వైజ్గా కూడా సబ్జెక్టివ్స్ కూడా డివైడ్ అయి ఉన్నాయన్నమాట.
ఇక్కడైతే నాకు ఈ బుక్స్ కొంచెం స్పెషల్గా అనిపించాయండి. ఎందుకంటే నార్మల్గా సబ్జెక్ట్ రిలేటెడ్ బుక్స్ అయితే మనం జనరల్గా చూస్తూనే ఉంటాము. ఇక్కడ ఈ కంట్రీలో సబ్జెక్ట్ రిలేటెడ్ బుక్స్ కాకుండా ఇలాంటి బుక్స్ కనిపించడం నాకు కొంచెం స్పెషల్గా అనిపించింది. ఎందుకంటే అది మన ఇండియన్ కల్చర్ డ్యాన్సింగ్ గురించి, లార్డ్ శివ గురించి ఈ లైబ్రరీలో ఆ బుక్ దొరకడం నేనైతే ఎగ్జైట్గా ఫీల్ అయ్యాను. సో ఇక్కడైతే రీడింగ్ ఏరియా, మనకు నచ్చిన బుక్ తీసుకొని అక్కడ కూర్చొని మనకి ఇష్టం వచ్చినంతసేపు చదువుకొని మళ్ళీ బుక్ సబ్మిట్ చేసేసి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి నాకు ఇంటీరియర్ కొంచెం డిఫరెంట్గా అనిపించి నేను షూట్ చేశానండి. సో ఇది వచ్చేసి మనకి ఏదైనా బుక్ కావాలంటే మనం ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ మెషిన్ దగ్గరకు వచ్చి బుక్ని స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా దానిపైన ఉన్న బార్కోడ్ రీడ్ చేస్తుంది. మన కింగ్స్టన్ ఐడి అంటే కాలేజ్ ఐడి స్కాన్ చేసేసి మనకి బారో అంటే తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఆల్రెడీ అకౌంట్ ఉంటే మనం బుక్ని రెన్యూ కూడా చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి డిజిటల్ యూస్ అంటే ఈ బుక్స్ చదువుకోవాలంటే ఈ సిస్టమ్స్ మనం యూస్ చేసుకోవచ్చు. సో నేను చెప్పాను కదండి, నేను వచ్చిన రోజు అయితే మ్యాక్సిమం అన్నీ క్లోజ్ ఉన్నాయి కాలేజ్లో కూడా. సో క్యాంటీన్ కూడా క్లోజ్ ఉంది. అట్లీస్ట్ బయట నుంచైనా మీకు చూద్దామని చెప్పి షూట్ చేశాను. నేను కేఫ్ లైబ్రరీ కింద కేఫ్ షూట్ చేశాను కానీ ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ కలర్ ఫ్లాగ్స్ ఎందుకు ఉన్నాయంటే ముందు రోజు ఫ్రెషర్స్ డే ఈవెంట్ జరిగింది కాబట్టి బయట అలా పెట్టారనమాట. మా యూనివర్సిటీ వచ్చేసి ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా, ఎందుకంటే యూని ముందే బస్ స్టాప్ ఉందండి. అక్కడే బస్ దిగొచ్చు, అక్కడే ఎక్కొచ్చు. సో మేముండే ఏరియా నుంచి అయితే 281 కానీ 111 కానీ ఎక్కితే డైరెక్ట్ యూని ముందే డ్రాప్ చేస్తారు. సో ఇదండి మా యూనివర్సిటీ టూర్. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. If you like this video, please do like, share and subscribe to my channel and also hit the bell icon for further notifications. మీరు ఇచ్చే లైకే నా వీడియో అందరికీ రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ లవ్లీ డే.